మా పలమనేరు సంత వైభవం గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా పశువుల సంతను చూడాలనుకునేవారు, పశువులు కొనాలనుకునేవారు ఈ సంత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పలమనేరుకు దగ్గరలో కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ నుంచి కూడా చాలామంది రైతులు ఇక్కడ పశువులు కొనడానికి రావడం జరుగుతుంది. అతి తక్కువ ధర నుంచి అత్యధిక రేటు పోయే ఆవులు కూడా ఇక్కడ దొరుకుతాయి. తక్కువ అంటే 5,000 నుంచి 1,00,000 రూపాయలు పలికే సత్తా ఉన్నటువంటి ఆవులు ఈ సంతలో మనకు దొరుకుతాయి. ముఖ్యంగా బయట నుంచి వచ్చే ఆవుల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారుపల్లెం దగ్గర కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ ఆవులు అయితే వస్తాయి. అవన్నీ కూడా ఎరుపు కలర్లో ఉంటాయి. ఆ ఆవులు ఇక్కడ సెట్ అవుతాయనే ఉద్దేశంతో అక్కడ రైతులు ఇక్కడ తీసుకొని అమ్మడం జరుగుతుంది. పల్లెటూరులో ఆవులు కొనాలంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే రైతు తాను సిద్ధంగా ఉండడు ఆవు కొనాలనేసి. కానీ ఇక్కడ సంత ప్రత్యేకత ఏంటంటే అవసరాల కోసం అమ్మేయాలనే ఉద్దేశంతో రైతు ఇక్కడికి తీసుకొస్తాడు కాబట్టి 10 రూపాయలు వస్తుందో పోతుందో అనేది చూడ్డు, అమ్మేయాలనే చూస్తాడు. కాబట్టి సంతలో ఆవులు కొనడం అయితే నిజంగా చాలా సులభం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందే గ్యారంటీకి అయితే ఇక్కడ నమ్మకం ఉండదండి. ఎందుకంటే ఇంటి దగ్గర పట్టుకుంటే రైతు ఇన్ని పాలు ఇస్తుందో నువ్వు 2-3 పూటలు పిండుకొని ఆవును పట్టుకొని పో అని చెప్తాడు. కానీ సంతలో అలా జరగదు. వాడు 2-3 పూట్ల పాలు కూడా అలా స్టాక్ పెట్టి ఆవును పట్టుకొని వస్తాడు. మనం చూస్తానే ఇక్కడ ఆవుల పొదుగులు అయితే బాగా ఉబ్బి ఉండడం జరుగుతుంది. అరే పాలు బాగా ఇస్తాయనే నమ్మకంతో మనం పట్టేసుకుంటే మోసపోయే ఛాన్సెస్ అయితే ఉంది. బాగా తెలిసినటువంటి వ్యాపారస్తులు మరియు తెలిసిన వ్యక్తుల దగ్గర సంతలో కొనడం ఎంతో ఉత్తమం. మళ్ళీ ఇంకొకసారి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఎలా పడితే అలా కొనేసామంటే అవి ఇప్పుడు నింపుగా ఉండే ఆవులు కూడా ఒక్కోసారి సూలు అయితే కట్టి ఉండవు. కానీ అలాంటి వాటిని కూడా ఇక్కడ తీసుకొని చమ్ముతారు. మనం చాలా మెలకువలు పాటించి అయితే ఆవులు కొనే పరిస్థితి ఉండాలి సంతలో మటుకు. ఈ పలమనేరు సంత ప్రతి వారం శుక్రవారం జరుగుతుందండి. ముందైతే గుడేతం రోడ్లో జరుగుతూ ఉండేది. ప్రస్తుతానికి అయితే కేటల్ ఫామ్ దగ్గర అయితే ఈ సంత అయితే ప్రతి శుక్రవారం జరపబడును. ముఖ్యంగా తెల్లారి 4 గంటలకే కూడా ఆవులు ఇక్కడికి రావడం జరుగుతుంది. తెల్లారి 4 నుంచి కూడా 10-11 వరకు కూడా సంతలో ఆవులు ఉండే పరిస్థితి అయితే ఉంది. మనం మంచి ఆవుల్ని పట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే చాలా త్వరగా సంతకు రావడం ఎంతో ఉత్తమం. హెచ్ఎఫ్ ఆవుల కన్నా ఎరుపు ఆవులు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ పలమనేరు, బంగారుపల్లెం చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా ఎరుపు ఆవులు అయితే ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటాయి. వాటినే కూడా చాలామంది రైతులు ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. హెచ్ఎఫ్ ఆవుల కన్నా ఎర్రగా ఉండేటువంటి ఆవులే ఇక్కడ జెర్సీ ఆవులే ఎక్కువగా పోతాయన్నమాట. చూశారుగా మా పలమనేరు సంత. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఆవులను అయితే పట్టుకెళ్ళండి. Ada. Apa?